హాయ్ ఫ్రెండ్స్, మన జీవితంలో తరచుగా ఎదురయ్యే అతి ముఖ్యమైన అనుభవాలే జయాపజయాలు, అంటే సక్సెస్ అండ్ ఫెయిల్యూర్స్. మనం ఎవరితోనైనా ఏదైనా టాపిక్ డిస్కస్ చేసినప్పుడు అయితే సక్సెస్ గురించి లేదా ఫెయిల్యూర్స్ గురించి డిస్కస్ చేసుకుంటూ ఉంటాం. అయితే మనిషి ఎంచుకునే ఏ లక్ష్య సాధనకైనా ముగింపు అనేది ఉండదు అని మనం గమనించాం. చేసిన ప్రయత్నాలు సఫలమైతే సక్సెస్, విఫలమైతే ఫెయిల్యూర్. అవి రెండు ఎప్పుడూ ఒకే చోట ఉండవు. బట్ ఒకటి వెళ్ళిన తర్వాత మరొకటి రాకుండానూ ఉండదు. అది ఒక నిరంతరంగా సాగే ప్రక్రియ. చాలామంది ఫెయిల్యూర్స్ అనేవి రాకూడదు మన లైఫ్లో అని కోరుకుంటారు. అంతేగాని లైఫ్లో ప్రయత్నించి ఫెయిల్యూర్ని చవి చూస్తే అది మిగిలిన వారితో డిస్కస్ చేద్దాం అనే ఆలోచన ఉండదు. ఎందుకు ఆలోచించరంటే ఫస్ట్ వాళ్ళ ఫెయిల్యూర్ని వాళ్ళు డైజెస్ట్ చేసుకోలేరు కనుక. ఇలా చూస్తే 1350 ప్రయోగాలు చేసి విఫలమైన థామస్ ఆల్వా ఎడిసన్ గారి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మీకు ఐడియా ఉంటుంది థామస్ ఆల్వా ఎడిసన్ ఎవరు అనేది. ఆయన విద్యుత్ దీపం తయారు చేసిన ఫస్ట్ సైంటిస్ట్. అందుకోసం ఆయన ఫస్ట్ 1350 ప్రయోగాలు ఫెయిల్ అయ్యాయట. అయితే ఆ తర్వాత చేసిన 1351 ప్రయత్నం సక్సెస్ అయిందట. అది ఎలా సక్సెస్ అయిందో తోటి పరిశోధకుల్ని సమావేశపరిచి ఆయన వివరిస్తున్నారట. ఆ టైంలో అక్కడున్న వారిలో ఒక వ్యక్తి అన్నిసార్లు విఫలమయ్యాక ఏదో సాధించానని ప్రకటించుకోవడం ఎంత అవసరమా అని హేళనగా మాట్లాడారంట. ఎడిసన్, ఇది ఏదో విజయమని చెప్పడానికి మిమ్మల్ని ఇక్కడ పిలవలేదు, పిలిచింది ఎందుకంటే ఇంతకు ముందు నేను చేసిన అన్ని ప్రయోగాలు విద్యుత్ దీపం తయారు చేయడానికి పనికిరావు అని చెప్పడానికే చేశాను అని చమత్కరించారట. వైఫల్యాలు ఎన్ని ఎదురైనా మనిషి తన ప్రయత్నం తాను మానకుండా ఉంటే వచ్చే ఫలితమే విజయం అన్నది. అలా విజయం సాధించాలంటే మనిషికి ముందుగా తన మీద తనకు నమ్మకం ఉండాలి. ఆ తరువాత అతడు తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని నమ్మాలి. ఆపై దేవుడి మీద నమ్మకం ఉంచాలి. జయాపజయాలు అని మనిషి అనుకునే ఆ రెండింటికి అతడే బాధ్యుడవుతాడు. సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ ఒక్కరికి చర్య ప్రతిచర్యకి ప్రతిరూపాలు మాత్రమే. ఒక అపజయంతో ఎవరి జీవితమూ ఆగిపోదు, అలాగే ఒక విజయంతో ఎవరి జీవితమూ సాఫీగానూ కొనసాగదు. అపజయం ఆ మనిషిలో జీవం ఇంకా మిగిలి ఉందని, అతడు జీవించి ఉండగలడని ఇచ్చే సంకేతం మాత్రమే. విజయం అంటే ఒక పని బాగా జరిగిందని అర్థం, అంతేగాని ఆ పని అంతకు మించి ఎవ్వరూ బాగా చేయలేరని అర్థం కాదు కదా. అలా కొద్దిపాటి తడబాట్లు ఎదురైనా అవి మనిషికి శక్తి వంటివి. అవి పెంచే ఆత్మవిశ్వాసం అతడికి అత్యంత ప్రత్యేకమైనదవుతుంది. ఆడిన ఆటలో ఒక భాగమే ఓటమి అవుతుంది. ఒకసారి ఓడితే ఎప్పుడూ ఓడిపోతూ ఉండాలని ఎక్కడుంది చెప్పండి. అలా అనుకుంటే ధర్మ పోరాటాలు చేసిన వారందరూ ఒక్క అడుగైనా ముందుకు వేసి ఉండేవారా? కాదు కదా. సో ఫ్రెండ్స్, నిజంగా చెప్పాలంటే ఓటమి ఎదుర్కొన్న తర్వాత వచ్చే విజయం యొక్క ఆనందం మాటల్లో చెప్పలేనిది. ఫ్రెండ్స్, అవునంటారా కాదంటారా? మీరే చెప్పండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.